హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అటుకుల పోహా. దాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. మన ఇంటికి ఎవరైనా చాలామంది బంధువులు వచ్చినప్పుడు ఉప్మాకి బదులుగా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. దానికోసం అయితే ముందుగా అటుకులను తీసుకోవాలి, అంటే కొంచెం మందం సైజు అటుకులను తీసుకోవాలి. పేపర్ అటుకులు కాకుండా కొంచెం మందం ఉండాలి, మీడియం సైజ్ అటుకులు. వాటిని తీసుకొని ఒక జల్లెల్లో వేసుకొని జల్లెడబట్టుకోవాలండి, ఎందుకంటే కింద ఉన్న డస్ట్ ఏమన్నా ఉంటే వచ్చేస్తుంది. ఇది ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్ అండి, మళ్ళీ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు దీనిలోకి కొన్ని వాటర్ వేసుకోవాలి. ఈ అటుకులోనికి వాటర్ వేసుకోవాలండి, కొంచెం కొంచెం వేసుకోవాలి. బాగా వేసుకుంటే మొత్తం మెత్తగా అయిపోయి అంత టేస్ట్ ఉండదు. అందుకని మొత్తం అటుకులు తడిసేలాగా మాత్రమే కలుపుకోవాలి. వాటర్ను బాగా ఎక్కువ వేసుకోకూడదు. అంతే, చూడండి ఇక వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా వేసుకోవాలి, అంతేనండి. మొత్తం మాత్రం బాగా వాటర్ వేసేసి మొత్తం మెత్తగా ముద్దలాగా మాత్రం చేయకూడదు. చూడండి ఎలా ఉందో అలా చేసేసుకోవాలి. అంతే, ఇప్పుడు అటుకులు మొత్తం తడిసిపోయాయండి. ఇప్పుడు వాటిని ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఆలోపు 3 పచ్చిమిర్చి, ఒక మీడియం సైజు ఆనియన్ తీసుకొని అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. అలానే ఒక 2 కరివేపాకు రెబ్బలు కూడా తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ పైన ఒక గంజు పెట్టేసుకోవాలి. గంజు వేడెక్కాక ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కాక జీలకర్ర, కొన్ని ఆవాలు వేసుకోవాలి. అలానే అప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, పచ్చిమిర్చి వేగాక ఆనియన్స్ అన్నీ వేయించుకోవాలండి. అలాగే అంతే, కొంచెం 2 కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీరకు, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. వేసుకొని మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి కొన్ని పల్లీలు వేసుకోవాలి. అలానే కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. పల్లీలు లాస్ట్లో వేసుకోవాలండి, ఎందుకంటే ఫస్ట్లో వేసుకుంటే మాడిపోయి టేస్ట్ ఉండవు. లాస్ట్లో పోపు అంతా వేగిన తర్వాత వేసుకుంటే బాగుంటాయి. పల్లీలు అంతా పోపు వేగిపోయిందండి. ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ అంతా కలుపుకోవాలండి. పోపులోనే ఉప్పు వేసుకోవాలి, ఎందుకంటే పల్లీలకు వాటికి పట్టి బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి మొత్తం కలుపుకున్న తర్వాత మనం తడిపి పెట్టుకున్న అటుకులను వేసుకోవాలి. ఒక్కసారి వేసుకోదండి, కొంచెం కొంచెం వేసుకుంటూ అలా మొత్తం కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిపేసుకోవాలండి. పోపు అటుకులకు మొత్తం కలిసేలాగా మంచిగా కలుపుకోవాలి. అంతేనండి. ఇది ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లోకి కానీ, ఏదైనా ఇంట్లో బంధువులు బాగా ఉన్నప్పుడు కానీ బాగా పనికొస్తుందండి ఈ రెసిపీ. మళ్ళీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మళ్ళీ తొందరగా అయిపోయి సింపుల్గా అయిపోయే ప్రాసెస్ అంటే అటుకుల పోహా అండి. ఇప్పుడు గ్యాస్ సిమ్లో పెట్టేసుకొని పైన మూత పెట్టుకోవాలండి. పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు కుక్ అవ్వాలి. అంతేనండి, అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పోహా రెడీ అయింది. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే అటుకుల పోహా రెడీ.